జానీ మాస్టర్ కి గోల్కొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలను పూర్తి చేశారు. ఆ తర్వాత ఆయన్ని రాజేంద్రనగర్ సిసిఎస్ కార్యాలయానికి తరలించారు. అయితే సిసిఎస్ కార్యాలయంలో ఉన్న జానీ మాస్టర్ ని మరి కాసేపట్లో ఉప్పరపల్లి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో హాజరుపరిచేందుకు నార్సింగ్ ఏసీపీ రమణ ఆధ్వర్యంలో ప్రత్యేకమైన బృందం సిసిఎస్ కు చేరుకుంది. ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో జానీ మాస్టర్ కేసు ఒక హాట్ టాపిక్ గా మారిపోయిందని చెప్పొచ్చు. ఏదైతే ఈ జానీ మాస్టర్ పై వచ్చిన లైంగిక వేధింపులకు సంబంధించి నార్సింగ్ పిఎస్ లో కేసు అయితే నమోదైంది. ఆ కేసును కూడా ఏదైతే ఈ లైంగిక వేధింపులు కూడా ఒక మైనర్ బాలిక సమయంలో జరిగిందని ఒక పోక్సో చట్టం కూడా యాడ్ చేశారు. ఈ నేపథ్యంలోనే పరారీలో ఉన్న జానీ మాస్టర్ ని నిన్న పోలీసులు కోర్టులో హాజరుపరిచి పీటీ వారెంట్ తీసుకొని ఈ రోజు తెల్లవారుజామున 4 గంటలకి హైదరాబాద్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత నార్సింగ్ పిఎస్ లోని జానీ మాస్టర్ ను కూడా పోలీసులు పూర్తిగా విచారించిన తదనంతరం అక్కడ నుంచి నేరుగా గోల్కొండ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడ వైద్య పరీక్షలు అయితే నిర్వహించి ఆ తర్వాత ఏదైతే రాజేంద్ర నగర్ సిసిఎస్ ఆఫీస్ కి అయితే తీసుకురావడం ఏసీ టీమ్ ఏదైతే దీనికి సంబంధించి జానీ మాస్టర్ పూర్తిగా విచారిస్తుంది. ఇప్పుడు కొద్దిసేపటి తర్వాత పరిచే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా ఈ రోజే రిమాండ్ కూడా చేసే అవకాశం కూడా ఉన్నట్లయితే ప్రస్తుతం మనకైతే సమాచారం అయితే అందుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన ఒక యువతి పెట్టిన కేసు ఇది. ముఖ్యంగా ఏదైతే 2017లోనే ఒక డాన్స్ షోలోని జానీ మాస్టర్ కి తనకి పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 2019లోని జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద ఆమె అయితే చేరింది. ఎప్పుడైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కింద జానీ మాస్టర్ దగ్గర చేరినప్పటి నుంచి ఈ యువతిపై లైంగికంగా వేధిస్తున్నట్టు కూడా ఆమె అయితే ఆరోపిస్తుంది. అలాగే అవుట్డోర్ షూటింగ్ కి వెళ్లే సమయంలోని ఈమెపై అనేక సార్లు లైంగిక దాడి చేసి గాయపరిచారంటూ కూడా ఆమె అయితే ఆరోపిస్తుంది. ముఖ్యంగా ముంబై కూడా లైంగిక తన తలని అద్దానికి వేసి కొట్టాడంటూ కూడా ఆమె అయితే ఆరోపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే ఈ కేసు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. అటు జనసేన నుంచి కూడా జానీ మాస్టర్ అయితే సస్పెండ్ చేశారు. అలాగే మరొక పక్క కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా జానీ మాస్టర్ అయితే సస్పెండ్ చేశారు. ముఖ్యంగా ఆ జానీ మాస్టర్ వైఫ్ సుమలత మాత్రం జానీ మాస్టర్ ఎదుగుదలకు సంబంధించి కావాలనే జానీ మాస్టర్ అనదొక్కుతున్నారంటూ కూడా ఏదైతే ఆమె అయితే ఆరోపిస్తుంది. ఎటువంటి చెప్తూ మా అసోసియేషన్ కూడా దీనికి సంబంధించి తమ దగ్గర ఏదైతే ఆధారాలు ఉన్నాయంటూ కూడా మా అసోసియేషన్ కూడా ఒక పక్క అయితే చెప్తుంది. ప్రస్తుతం ఆ యువతి స్టేట్మెంట్ కూడా పోలీసులు రికార్డ్ చేశారు. అలాగే ఆమె వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. నిన్న గోవాలోని జానీ మాస్టర్ నేరుగా హైదరాబాద్ అయితే ఈ రోజు ఉదయం 4 గంటలకు అయితే తీసుకురావడం జరిగింది. మరికొద్ది సేపట్లో ఉప్పరపల్లి పోలీస్ స్టేషన్ లో కూడా ఉప్పరపల్లి కోర్టులోని జానీ మాస్టర్ కూడా హాజరుపరిచే అవకాశం అయితే ఉంది. జమీమా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.